వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ అండి. మనం ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ 5th సెమ్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మెటీరియల్ చాప్టర్లో నుండి ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సింపుల్ యావరేజ్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నామండి. రైట్, ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారము ప్రొఫార్మా మనకి 6 మెథడ్స్ అన్నిటికీ ఒకటే ప్రొఫార్మా ఇస్తున్నాం కదా, మరి వేరియేషన్ ఎక్కడ అని మీకు కొద్దిగా ఆలోచన అనేది రావచ్చండి. కాకపోతే ఇక్కడ మనం ప్రాబ్లం చేస్తూ ఎక్కడ సింపుల్ యావరేజ్ మెథడ్కి ఎక్కడ వేరియేషన్ వస్తుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు చూడండి ఒక్కొక్క పాయింట్ మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్దామంట. సింపుల్ యావరేజ్ మెథడ్ వచ్చే అప్పుడే మీకు హింట్స్ ఇస్తా, అక్కడ గుర్తుపెట్టేసుకోండి. రైట్, ఇప్పుడు చూడండి ఫస్ట్ 1/1/2016 పర్చేస్ ఎంత క్వాంటిటీ అండి? 300. పర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్. 3 3s 900. రైట్, ఇప్పుడు దీన్ని అలానే బ్యాలెన్సింగ్ లో తీసుకొచ్చేసి టోటల్ క్వాంటిటీ 300. ఇక్కడ పర్ యూనిట్ వాల్యూ అనేది సింపుల్ యావరేజ్ మెథడ్ లో అస్సలు మెన్షన్ చేయకండి. ఈ కాలంలో ఏం మెన్షన్ చేయకుండానే మనం ఇక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సింపుల్ యావరేజ్ మెథడ్ లో బ్యాలెన్స్ లో పర్ యూనిట్ వాల్యూ అనేది మెన్షన్ చేయకండి. కాకపోతే ఇక్కడ పర్ యూనిట్ వాల్యూ మెన్షన్ చేయకపోతే మనం ఇక్కడ ఇష్యూ చేసినప్పుడు ఏ ప్రైస్ ని బేస్ చేసుకొని ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే దానికి ఈ ఇష్యూ పాయింట్ వచ్చినప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ప్రెసెంట్కి అయితే మీరు ఈ రిసిప్ట్ పర్చేజ్ అయ్యేటువంటి అమౌంట్ కానీ క్వాంటిటీ కానీ ఎంత ఉంటే దాన్ని అలానే మెన్షన్ చేసేసేయండి. రైట్, అయిపోయింది. నెక్స్ట్ January 4th 1/2016 పర్చేస్ ఎంత? 600. పర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్. 4 6 24. 2 zeros అలానే మెన్షన్ చేసేస్తాం. రైట్, ఇక్కడికి అయిపోయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ లోకి ఎంటర్ చేసేటప్పుడు ప్రీవియస్ లాట్ ఏదైతే ఉందో దాన్ని మరి న్యూ లాట్ ని రెండింటిని యాడ్ చేసి మనం బ్యాలెన్సింగ్ లో చూపించాలి. ఇక్కడ 600 ప్లస్ ఆల్రెడీ 300 ఉంది. 600 ప్లస్ 300 900. అమౌంట్ కూడా అంతేనండి. 2400 ప్లస్ ఒక 900 ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే అమౌంట్ 3300 రూపీస్ వస్తుంది. 3300 రూపీస్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రీవియస్ 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ట్రాన్సాక్షన్ ఏముందండి? ఇష్యూడ్ అంట. ఇష్యూ చేస్తున్నాం. రైట్, ఫస్ట్ డేట్ వేయండి. 6/1/2016 ఇష్యూస్ ఏంటండి? 500 క్వాంటిటీని మనం ఇష్యూ చేస్తా ఉన్నాం. 500. ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్, ఇక్కడ పర్ యూనిట్ ఇది ఎంతైతే వాల్యూ ఉంటుందో దాంట్లో నుంచి తీసుకునే వాళ్ళం. ఫిఫో మెథడ్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని తీసుకునే వాళ్ళం. లిఫో మెథడ్ లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకునే వాళ్ళం. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అయితే ఈ టోటల్ అమౌంట్ ని బై క్వాంటిటీని చేసేసి బై చేసేసి పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఫైనలైజ్ చేసేవాళ్ళం. కానీ సింపుల్ యావరేజ్ మెథడ్కి వచ్చేపాటికి మనం ఏం చేయాలి అంటే మనం పర్చేజ్ చేసిండేటువంటి లాట్స్ పర్ యూనిట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ 2 years లాట్స్ పర్ యూనిట్ వాల్యూ, ఈ పర్ యూనిట్ వాల్యూ 2 yearsది తీసుకోవాలి. ఈ 2 yearsది ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇయర్ 3 రూపీస్ పర్ యూనిట్ వాల్యూ ప్లస్ సెకండ్ ఇయర్ 4 రూపీస్ పర్ యూనిట్ వాల్యూ బై 2. 4 7 అవుతుంది బై 2. రైట్, 2 1 2 3 6. రైట్, 2 3 6 అండి. 0.10 అవుతుంది. 2 5 10. ఇప్పుడు అక్కడ ఎంత ఉన్నట్టండి? 3.5. దాన్ని మనం తీసుకొచ్చేసి ఇక్కడ 500కి 3.5తో ఇప్పుడు ఈ 500ని మల్టిప్లికేషన్ చేసేసి మనం ఇక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి. ఈ 500ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 1750 వస్తుంది. 1750
750 వస్తుందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఇష్యూ చేసేటటువంటి స్టాక్ లాట్ని దీంట్లో నుంచి మైనస్ చేయాలి. అట్ ది సేమ్ టైం అమౌంట్ కూడా ఈ టోటల్ అమౌంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. రైట్, ఇప్పుడు చూడండి 500 900 మన దగ్గర టోటల్ ఉండేటువంటి లాట్, దాంట్లో 500 ఇష్యూ చేస్తున్నామంటండి. 500 పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 400. రైట్, ఇప్పుడు ఈ 3300లో 1750 పోతే ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 1550. రైట్, ఇప్పుడు ఇష్యూ చేసినప్పుడు ఈ రకంగా మనం క్యాల్కులేట్ చేయాలి. మరొకసారి రివిజన్ చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇక్కడ పర్ యూనిట్ ప్రైస్ మనం ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ లేదు కదా అని చెప్పేసి మనం ఎలా పడితే అలా ఇక్కడ ఇది చేయడానికి వెళ్ళకూడదు. ఈ పర్ యూనిట్ వాల్యూ సింపుల్ యావరేజ్ మెథడ్లో క్యాల్కులేట్ చేసేటప్పుడు పర్చేజ్ చేసేటటువంటి లాస్ట్ 2 years పర్ యూనిట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని బై చేసి యాడ్ చేసి బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. ఏపా రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి 12th 1/2016 purchases 800 units. Per unit cost ఎంత అండి? 4 rupees. 4 8 32, 3200. రైట్, ఇప్పుడు దీన్ని అలానే బ్యాలెన్సింగ్ లో ఉండేటువంటి ప్రీవియస్ అమౌంట్ కావచ్చు, లాట్ కావచ్చు, దాన్ని యాడ్ చేసి చూపించాలి. ఇప్పుడు చూడండి 400 ప్లస్ ఒక 800 1200. ఇప్పుడు 3200 ప్లస్ ఒక 1550. రైట్, 4750. రైట్, ఇప్పుడు ఈ పర్చేజ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి January 20 issued 600 units. January 20కి 2016 issues ఏంటండి? 600 units. 600. రైట్, ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ మనకి ఈ బ్యాలెన్స్లో యూనిట్ కాస్ట్ లేదు. ఇంతకుముందు అయితే లిఫోలో కానీ ఫిఫోలో కానీ వెయిటెడ్ యావరేజ్లో కానీ మనం ఇక్కడిని బేస్ చేసుకునే పర్ యూనిట్ కాస్ట్ ఇక్కడ తీసుకునే వాళ్ళం. కానీ ఈ సింపుల్ యావరేజ్కి వచ్చే విషయానికి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పర్చేజ్ చేసేటటువంటి టైంలో లాస్ట్ 2 years వాల్యూ ఏదైతే ఉంటుందో పర్ యూనిట్ కాస్ట్ లాస్ట్ 2 years ఎంతైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చిన అమౌంట్ తోనే ఇక్కడ ఇష్యూ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 + 4 ఈ 4 2 8 అవుతుంది. 8/2 ఎందుకంటే 2 వాల్యూస్ ను మనం యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి 2 1 2 4 8. అప్పుడు ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్ ఎంతకి ఇచ్చినట్టు ఇష్యూ చేసినప్పుడు 4 రూపీస్కి మనం యూనిట్ కాస్ట్ ఇచ్చినట్టు. 6 4 24 2400. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర బ్యాలెన్సింగ్ లాట్లో నుండి ఇష్యూ చేసినటువంటి లాట్ని ఆ అమౌంట్ని మైనస్ చేసి చూపించాలి. రైట్, ఇప్పుడు చూడండి 600 1200లో 600 పోతే 600. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ 4750లో 2400 పోతే ఎంత వస్తుందప్ప? ఇక్కడ 2350. రైట్, ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 25th. రైట్, 25th 1/2016 పర్చేజ్ ఎంత పర్చేజ్ చేసినామండి? 300. పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 5 రూపీస్. 5 3 15. 2 zeros అలానే పెడతాం 1500.
రైట్. ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్సింగ్ ఉండే దానికి ఈ న్యూ పర్చేజ్ లాట్ని యాడ్ చేసి చూపించాలి. 6 + 3 ఎంత అవుతుందండి? 900. రైట్. ఇప్పుడు ఆ టోటల్ బ్యాలెన్సింగ్ అమౌంట్కి ఈ అమౌంట్ని యాడ్ చేసి చూపించాలి. 2350 ప్లస్ ఒక 1500 3850. 3850. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఆల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా మనకి లాస్ట్ ఇష్యూస్ మాత్రమే ఉంది. 30 డేట్. ఆ 30 మెన్షన్ చేద్దాం. 31/2016 issues right. 150 పర్ యూనిట్ కాస్ట్ ఎంత? పర్ యూనిట్ కాస్ట్ ఎంత? ఇక్కడ ఇంత ముందే చెప్తా అన్నా, ఈ క్లాస్లోనే చాలాసార్లు రిపీట్ చేస్తా అన్నా, ఇది సింపుల్ యావరేజ్ మెథడ్ కాబట్టి దీని యొక్క ప్రొసీజర్ పర్ యూనిట్ కాస్ట్ మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ మనం పర్చేసింగ్ టైంలో పర్ యూనిట్ కాస్ట్ ఎంతైతే కొనింటామో ఆ లాస్ట్ 2 years బై యాడ్ చేసి దాన్ని బై చేస్తే వచ్చేటువంటి అమౌంట్నే మనం ఇక్కడ పర్ యూనిట్ కాస్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 5 + 4 9 అవుతుందండి. 5 + 4 9 by 2. 2 1 జా 2 4 జా 8. ఇంకా అక్కడ 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 2 5 జా 10. ఇంకా 4.5 అని అర్థం అనమాట. ఇప్పుడు 150 లాట్ని 4 రూపీస్ 50 పైసాతో ఇచ్చినట్టయితే మనకి ఎంత వస్తుందప్ప అంటే 675 రూపీస్ వస్తుంది. 675 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్ లాట్లో దీన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి, 900లో 150 పోతే ఇంకెంత ఉంటుందండి? 750. రైట్. ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్లో 800 రైట్, ఇక్కడ 3850లో 675 మైనస్ చేస్తే 3175 రూపీస్ వస్తుందండి. రైట్. ఇదండి సింపుల్ యావరేజ్ ప్రకారం మనం క్యాల్కులేట్ చేయాల్సినటువంటి ప్రాబ్లం. రైట్. మా వీడియోస్ అన్ని